నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణ కుమారి వార్తల ముందుగా ముఖ్యాంశాలు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించిన మంత్రివర్గం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆలయ హాస్య బ్రహ్మానందం ప్రముఖ తమిళ హీరో శ్రీకాంత్ దంపతులు ఆలయ మర్యాదలతో రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించిన పండితులు భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరగనున్న స్వామి వివేకానంద జయంతి వేడుకల పోస్టర్ను ఆవిష్కరించిన బీజేపీ నగర అధ్యక్షులు పరశురామరాజు విశాఖ కేజీహెచ్లో కనుల పండుగగా జరిగిన సంక్రాంతి ముందస్తు వేడుకల్లో పాల్గొని వైద్యులు నర్సింగ్ సిబ్బంది వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ సచివాలయంలో మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై సీఎం చర్చించారు. దాదాపు 38కి పైగా అజెండా అంశాలపై మంత్రివర్గ సమావేశంలో సీఎం మాట్లాడారు. ఏపీ లాజిస్టిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఏర్పాటు, ఎంఎస్ఎంఈ పరిధిలో ఏపీ క్లస్టర్ డెవలప్మెంట్ కార్యక్రమం, 200 కోట్లతో 45 ఎంఎస్ఎంఈ కామన్ ఫెసిలిటీ కేంద్రాల ద్వారా వచ్చే 5 ఏళ్లలో 500 మందికి ఉపాధి కల్పన లక్ష్యంగా క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రాం అమలుపై చర్చించారు. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డులో తీసుకున్న నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో జగ్గీవన్ ద్వారా నీటి సరఫరాకు 5,000 కోట్ల రుణం పొందేందుకు ప్రభుత్వం గ్యారంటీకి ఆమోదం. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మలిలో కొత్త ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. 1వ తరగతి నుంచి 10వ తరగతి వారి విద్యార్థులకు పాఠశాల కిట్ల పంపిణీకి 944.53 కోట్లను పరిపాలనా అనుమతులకు మంజూరు చేసేందుకు చర్చించారు. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని గురువారం ఉదయం పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య విరామ సమయంలో హాస్య బ్రహ్మానందం, ప్రముఖ తమిళ నటుడు శ్రీకాంత్ దంపతులు, ప్రముఖ గాయని మంగ్లీ నటి వాసుకీలు వేరువేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వీరికి వేద ఆశీర్వచనం పలికారు. ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు. ప్రముఖుల రాకను పురస్కరించుకుని టీటీడీ అధికారులు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. ప్రముఖులు ఆలయం వెలుపలికి రాగానే వారిని చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. ముఖ్యంగా బ్రహ్మానందం, మంగ్లీలతో సెల్ఫీలు దిగేందుకు అభిమానులు, భక్తులు పోటీ పడ్డారు. అనంతరం వారు తిరుమల నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. వచ్చాను సార్ చేతు నేను కట్టమా నీకు కూటమి ప్రభుత్వ పాలన పైన సీఎం చంద్రబాబు నాయుడుపై వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తాడేపల్లిగూడెంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ ఘోరంగా విఫలమైందన్నారు. 2 ఏళ్ల వ్యవధిలో 3,02,030 కోట్ల రూపాయలు అప్పులు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కుతోందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు తనకు ఇష్టమైన కంపెనీలకు పప్పు బెల్లాల స్థలాలను పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. రాయలసీమకు బాబు తీవ్ర వ్యతిరేకతని అన్నారు. అందుకే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిలిపివేశారని వైఎస్ జగన్ మండిపడ్డారు. పరిశ్రమల పేరుతో తీవ్ర అవినీతికి కూటమి ప్రభుత్వం పాల్పడుతోందని ఆరోపించారు. భోగాపురం విమానాశ్రయ క్రెడిట్ చోరీకి చంద్రబాబు పాల్పడ్డారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో అభివృద్ధి జరగడం లేదని, అవినీతి తారాస్థాయికి పెరిగిందని జగన్ విమర్శించారు. కరప్షన్, అప్పులలో
ఏ రకంగా రాష్ట్రం గిన్నీస్ బుక్ రికార్డు స్థాయిలోకి ఎదిగిన పరిస్థితుల మీద ఇంకొక టాపిక్. మరోవైపున రాష్ట్రాన్ని ఛార్జీల రూపేణా, ట్యాక్సుల రూపేణా ఏ రకంగా చంద్రబాబు నాయుడు బాధతా ఉన్నాడో ఆ బాధుడి మీద కూడా కాస్త రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు రాష్ట్రానికి రాకుండా చేస్తూ ఉన్న కరప్షన్ మీద కూడా కాస్తంత ఈ సబ్జెక్టుల మీద బై అండ్ లార్జ్ ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్లో ఇటువైపున స్టోరీ, నాణ్యానికి అటువైపున స్టోరీ ఏదైతే ఉందో ఆ స్టోరీ కూడా మీ ద్వారా ప్రజలందరికీ కూడా తెలియజెప్పే కార్యక్రమం చేస్తాము. మొట్టమొదటి టాపిక్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ సంబంధించి. నిజంగా చంద్రబాబు నాయుడు గారి మధ్యకాలంలో మాట్లాడిన మాటలు చూసినా, ఆయన మంత్రి గారు ఇరిగేషన్ మంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో ఉన్న మంత్రి గారు ఉన్న మాట్లాడిన మాటలు చూసినా అసలు వీళ్ళు మనుషులేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి మాట రాక్షసులను గుర్తు చేస్తుంది. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను ఆపేయాలి అని అంటూ ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో క్లోజ్ డోర్ మీటింగ్లో తాను అడిగానని, తన మీద గౌరవంతో చంద్రబాబు గారు ప్రాజెక్టును ఆపేశారు అని ఏకంగా తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ నిండు అసెంబ్లీ సభలో వాళ్ళ రిలేషన్షిప్ గురించి, చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ఎలా అమ్మకానికి పెట్టారు అన్న వాస్తవాల గురించి ఏకంగా రేవంత్ రెడ్డి గారు అన్న మాటలు నిజంగా ఇది చూసిన తర్వాత ఒకసారిగా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా, రైతన్నలందరికీ కూడా, మరీ ముఖ్యంగా రాయలసీమ, నెల్లూరు ఈ ప్రాంతాలకు సంబంధించిన రైతులకు నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. ఆ కుర్చీలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కొనసాగుతూ తన సొంత రాష్ట్రాన్ని ఏ రకంగా తాకట్టు పెట్టాడో, రాష్ట్ర ప్రజలను తన స్వార్థం కోసం ఏ రకంగా తాకట్టు పెడతా ఉన్నాడు అన్నదానికి రేవంత్ రెడ్డి స్టేట్మెంట్లు సాక్ష్యాలు. నిజంగా బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరు ఉండకపోయి ఉండొచ్చు. చంద్రబాబు నాయుడు గారు, ఆయన ఇరిగేషన్ మంత్రి ఇద్దరూ కూడా తెలంగాణ ముఖ్యమంత్రి అన్న మాటలను ఖండిస్తారు అని చెప్పి అందరం కూడా ఆశించాం. ప్రతి రైతు కూడా ముఖ్యమంత్రి ఈ స్థాయికి దిగజారిపోడు అని చెప్పి రైతు కూడా ఆశపడ్డాడు. కానీ ఆశ్చర్యం ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారు తన ఇరిగేషన్ మంత్రితో తాను మాట్లాడించిన మాటలు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ అవసరం లేదు అంటూ వీళ్ళు మాట్లాడుతూ ఉన్న మాటలు చూస్తే రేవంత్ రెడ్డితో చంద్రబాబు నాయుడు గారికి ఉన్న రహస్య ఒప్పందానికి అధికార ముద్ర వేసినట్టే. కరెక్ట్గా రేవంత్ రెడ్డి కూడా ఇదే మాటలే మాట్లాడాడు. చంద్రబాబు నాయుడు కూడా ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరి తెగించి మాట్లాడడం కూడా వాళ్ళిద్దరి మధ్య జరిగిన ఒప్పందానికి ఆమోద ముద్ర వేసినట్టే. గుడివాడ నియోజకవర్గంలో రోడ్ల సమస్యల పరిష్కారానికి రాబో బడ్జెట్లో నిధులు మంజూరు చేస్తానని రహదారుల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. గుడివాడలో పర్యటించిన మంత్రి జనార్దన్ రెడ్డి దృష్టికి రోడ్ల సమస్యలు ఎమ్మెల్యే రాము తీసుకొచ్చారు.
నందివాడ మండల పరిధిలోని పోలుకొండ ఇలుపర్రు మధ్య 6 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి 5 కోట్లు, గుడివాడ టు పోలుకొండ టు కానుకొలు రహదారి నిర్మాణానికి 12 కోట్లు, గుడ్లవల్లేరు మండలంలోని జిమిగొల్వెపల్లి అడ్డాడ రహదారి నిర్మాణానికి 6 కోట్ల రూపాయల అంచనాల ప్రపోజల్స్ ను మంత్రి జనార్దన్ రెడ్డికి ఎమ్మెల్యే రాము అందజేశారు. ఈ 3 రహదారుల ఆవశ్యకతను ఆయన మంత్రికి వివరించారు. ఎన్నో వేల మందికి ఇబ్బందికరంగా ఉన్న రహదారి సమస్యను పరిష్కరించాలని కోరారు. రోడ్ల ఆవశ్యకతను గుర్తించిన మంత్రి జనార్దన్ రెడ్డి రాబో బడ్జెట్లో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. అంతేకాకుండా ఆ రోడ్ల నిర్మాణం పూర్తయిన తర్వాత ప్రారంభోత్సవానికి తిరిగి గుడివాడ వస్తానని ఆయన చెప్పారు. అనంతరం ఏజెక్ స్కూల్ వద్ద ఐ లవ్ గుడివాడ ఫోటో పాయింట్ను ఎమ్మెల్యే రాముతో కలిసి మంత్రి జనార్దన్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కూటమి నాయకులతో కలిసి ఆయన ఫోటో దిగారు. విశాఖ పిఎంపాలెం పరిధిలో మిస్సింగ్ కేసుగా నమోదైన ఘటన దారుణ హత్యగా తేలింది. వివాహేతర సంబంధం కోసం భర్తను అడ్డు తొలగించుకోనున్న భార్య ఉదాంతం కలకలం రేపుతోంది. దీనికి సంబంధించిన వివరాలను నార్త్ ఏసీపీ ఎస్ అప్పలరాజు మీడియాకు తెలిపారు. నవంబర్ 29న జరిగిన ఒక హత్యను డిసెంబర్ 17న మిస్సింగ్ కేసుగా చిత్రీకరించి పోలీసులను నమ్మించాలని చూసింది ఓ కిలాడి భార్య. పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉడా కాలనీలో నివాసం ఉంటున్న అల్లాడ రమ్య తన భర్త నాగరాజు కనిపించడం లేదని ఫిర్యాదు చేసింది. పనోరమా హిల్స్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న నాగరాజు ఇంట్లో ఉన్న నగదు, బంగారంతో పారిపోయాడని ఆమె నమ్మబలికింది. అయితే పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. రమ్యకు వసంతరావు అనే వ్యక్తితో ఉన్న అక్రమ సంబంధమే ఈ హత్యకు దారి తీసిందని, పక్కా ప్లాన్ ప్రకారం నవంబర్ 29నే వసంతరావు రమ్య కలిసి 50,000 రూపాయల సుపారీ ఇచ్చి పెయింటర్ బాలకృష్ణ, మెకానిక్ పండులను రంగంలోకి దించారు. ఉడా కాలనీలోని ఒక లాడ్జిలో నాగరాజుకు మద్యం తాగించి అనంతరం తలగడతో గొంతు నులిమి హత్య చేశారు. శవాన్ని తిమ్మాపురం రోడ్డులోని నిర్మానుష్య ప్రాంతంలో పడేశారు. 17న కేసు నమోదు చేసిన తమకు రమ్య ప్రవర్తన పట్ల అనుమానం కలగటంతో దర్యాప్తు ముమ్మరం చేసి ఆమె నుంచి జరిగిన విషయాలన్నీ బయటపెట్టగలిగామని ఏసీపీ వెల్లడించారు. నిందితులను 4గురిని అరెస్టు చేసి రిమాండ్కి తరలిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో సిఐ బాలకృష్ణ పాల్గొన్నారు. మన పిఎంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో డిసెంబర్ 17వ తారీఖున అల్లాడ రమ్య అనే ఒక మహిళ వచ్చి పోలీస్ స్టేషన్లో తన భర్త అల్లాడ నాగరాజు కనిపించడం లేదు, కొంత డబ్బులు బంగారం పట్టుకొని ఇంట్లోంచి వెళ్ళిపోయాడని చెప్పేసి ఒక మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఒక మిస్సింగ్ కేసు, నాగరాజు కనిపించట్లేదని చెప్పి కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి దర్యాప్తు టీడీపీ సీనియర్ నాయకుడు గాడు అప్పలనాయుడు కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. విశాఖ వచ్చిన ఆయన భీమిలి గాడువారి వీధిలోని అప్పలనాయుడు నివాసానికి వెళ్లి అప్పలనాయుడు కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. అప్పలనాయుడు మరణ వార్తను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు చెప్పగా షాక్కి గురయ్యానన్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి ఎంతో క్రమశిక్షణతో పనిచేసిన అప్పలనాయుడు ఆకస్మిక మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. నాగవంశీలో సామాజిక భవనానికి అప్పలనాయుడు పేరు పెడతామన్నారు. అప్పలనాయుడు కుటుంబానికి పార్టీ వెన్నంటే ఉంటుందని తెలిపారు. నారా లోకేష్తో పాటు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్ల శ్రీనివాసరావు, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, కొండ్రు మురళీమోహన్, విఎంఆర్డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్, జెడ్పీటీసీ గాడు వెంకటప్పడు, కార్పొరేటర్ లొడగల అప్పారావు వారి కుటుంబాన్ని పరామర్శించి ధైర్యం చెప్పారు. విశాఖపట్నం రైల్వే జోన్పై మోదీ సర్కార్ తీవ్ర వివక్షత చూపుతోందని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షులు బీశెట్టి బాబ్జీ మండిపడ్డారు. విశాఖ రైల్వే జోన్ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ జీవీఎంసీ ఎదురుగా ఉన్న గాంధీ విగ్రహం వద్ద లోక్ సత్తా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా బీశెట్టి బాబ్జీ మాట్లాడుతూ విశాఖపట్నం రైల్వే జోన్పై కేంద్ర ప్రభుత్వం తక్షణమే గెజిట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గెజిట్ విడుదల చేయకుండా మోదీ సర్కార్ జాప్యం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం తక్షణమే గెజిట్ విడుదల చేసి విశాఖపట్నం రైల్వే జోన్ కార్యకలాపాలు సత్వరమే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
రాష్ట్రంలోని కూటమి నాయకులు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి విశాఖ రైల్వే జోన్పై గెజిట్ విడుదల చేయించాలని డిమాండ్ చేశారు బీసెట్టి బాబ్జీ. ఈ నిరసన కార్యక్రమంలో లోక్ సత్తా నగర అధ్యక్షులు ఎంఎస్ఎన్ మూర్తితో పాటు పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రత్యేక రైల్వే జోన్ ఒకటి ఉంది. ఆ జోన్ విశాఖపట్నం కేంద్రంగా కావాలని ఉత్తరాంధ్ర చర్చా వేదిక అధ్యక్షులు గౌరవ మాజీ మంత్రి ప్రస్తుత అనకాపల్లి శాసనసభ్యులు కొంతాల రామకృష్ణ గారు, వామపక్ష పార్టీలు, లోక్సత్తా అందరూ కూడా ఢిల్లీ వెళ్ళి గందరగోళం చేశాం, అడిగాం. సరే, ఎట్టకేలకు ప్రధాని నరేంద్ర మోడీ గారు 2025 జనవరి 8 అంటే ఈ రోజున సంవత్సరం క్రితం విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ని ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన తర్వాత తాంబూలాలు ఇచ్చాం తన్నుకు చావండి అనేటట్టు రైల్వే జోన్ ఇచ్చారు, కానీ గెజిట్ విడుదల చేయలేదు. గెజిట్ విడుదల చేయకపోతే విశాఖపట్నం, గుంతకల్లు, గుంటూరు, అలాగే విజయవాడ డివిజన్ నుంచి ఎంత మేరకు రైల్వే విస్తరణ ఉన్నది, రైల్వే ఆదాయం ఎంత, రైల్వేలో కొత్త ఉద్యోగాలు ఎక్కడిస్తారు, ఎన్ని డిపార్ట్మెంట్లు వస్తున్నాయి, ఎలా పనిచేస్తాయి అన్న దానిపై స్పష్టత కావాలి కదా. కాబట్టి సంవత్సర కాలం అయిపోయినా మరి అధికార పార్టీలో తెలుగుదేశం పార్టీ ఎంపీలు కావచ్చు, కేంద్ర మంత్రులు కావచ్చు, లేకపోతే ప్రతిపక్ష పార్టీలో జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఎవరూ నోరిప్పలేదు. తెలుగువారి సంస్కృతికి సాంప్రదాయాలకు సంక్రాంతి పండుగ అద్దం పడుతుందని కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి అన్నారు. కేజీహెచ్లో నర్సింగ్ స్టాఫ్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు జరిగాయి. ఈ సంబరాల్లో విశాఖ దక్షిణ నియోజకవర్గం శాసన సభ్యులు సిహెచ్ వంశకృష్ణ శ్రీనివాస్, వైద్యులు, నర్సింగ్ స్టాఫ్, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సంబరాల్లో చక్కని గీతాలు ఆలపిస్తూ అనేక స్కిట్లు చేస్తూ ఆహుతులను విశేషంగా ఆకర్షించారు. ఈ సందర్భంగా కేజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వాణి మాట్లాడుతూ మన సంస్కృతి సాంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందన్నారు. తెలుగువారికి సంక్రాంతి పండుగ అంటే ఎంతో ఇష్టమైందన్నారు. భోగి, సంక్రాంతి, కనుమ పండుగలు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆనందోత్సాహాలతో తెలుగు ప్రజలు అందరూ జరుపుకుంటారని చెప్పారు. అందరికీ శుభోదయం. ఇక్కడ కింగ్ జార్జ్ హాస్పిటల్లో మా రేడియాలజీ లెక్చర్ హాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం వారు ఇవాళ సెలబ్రేట్ చేస్తున్న సంక్రాంతి సంబరాలకి అభినందనలు తెలపడానికి వచ్చాం. మా యాజమాన్యం తరఫున మేము కింగ్ జార్జ్ హాస్పిటల్లో డాక్టర్లు ఉంటారు, నర్సులు ఉంటారు, మిగిలిన సిబ్బంది అందరూ ఉంటారు. మేమందరం ఒక కుటుంబం. ఇది మా కుటుంబ ఫెస్టివల్ లాగా మేము భావిస్తున్నాను. సంక్రాంతి ముందే వచ్చేసిందా అన్నంత గ్రాండ్గా ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. మీరు ఇక్కడ చూస్తే అంబియన్స్ అంతా కూడా చూస్తే అటుపక్క బొమ్మల కొలువు పెట్టారు, చాలా బాగుంది. కాకుండా మా నర్సుల్లో వాళ్ళు నర్సింగ్ ఎంత బాగా చేస్తారో, ఎందుకంటే అది ఒక ముఖ్యమైన పిల్లర్ మా దానిలో. అంటే డాక్టర్లు ఒక స్తంభం అయితే, ఇంకో స్తంభం నర్సులు అయితే, ఇంకో మూడో స్తంభం క్లాస్ 4 అయితే, ఇంకో 4వ స్తంభం మా టెక్నికల్ స్టాఫ్ అవుతారు. సో అన్నీ బాగుంటేనే, అంత ఫౌండేషన్ బాగుంటేనే హాస్పిటల్ బాగా నడుస్తుంది. సింహాచలం పుణ్యక్షేత్రంలో జరుగుతున్న రాపత్ ఉత్సవాలు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ రోజు ఉత్సవాలను అత్యంత కోలాహలంగా నేత్రపర్వంగా నిర్వహించారు. 9వ రోజు ఉత్సవాలు ప్రధాన ఆకర్షణగా భక్తుల కోలాట విన్యాసాలు నిలిచాయి. సాయంత్రం జరిగిన స్వామివారి తిరువిధి ఉత్సవంలో మహిళా భక్తులు, భజన బృందాలు చేసిన కోలాటాలు, హరినామ సంకీర్తనలతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. మంగళ వాయిద్యాలు, డప్పుల చప్పుల నడుమ భక్తులు పరవశించి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయ స్థానాచార్యులు డాక్టర్ టిపి రాజగోపాల్ పర్యవేక్షణలో అర్చక బృందం ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజ స్వామి వారిని 9వ రోజు సందర్భంగా విశేషంగా అలంకరించారు. వేద పండితులు మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి ధూపదీప నైవేద్యాలు, షోడశోపచారాలు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. దేశ అత్యున్నత రాజ్యాంగ పదవిని అధిరోహించిన భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము జీవన ప్రయాణంపై ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎంపీ ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ రచించిన అగ్ని సరస్సులో వికసించిన కమలం ద్రౌపది ముర్ము పుస్తకం వినూత్న రీతిలో ఆవిష్కృతమైంది.
ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎటువంటి ఆడంబరాలు లేకుండా ఒక చెట్టు కింద రోడ్లు శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులు లక్ష్మమ్మ చేతుల మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం విశేషం. సామాజిక సమానత్వానికి ప్రతీక. సాధారణంగా ప్రముఖులు లేదా ఉన్నతాధికారుల చేతుల మీదుగా జరిగే పుస్తక ఆవిష్కరణలకు భిన్నంగా శ్రమజీవి అయిన పారిశుద్ధ్య కార్మికురాలని గౌరవిస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం సామాజిక సమానత్వానికి, శ్రమ గౌరవానికి నిదర్శనంగా నిలిచింది. కష్టసాధ్యమైన పరిస్థితుల నుంచి ఎదిగి రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన ద్రౌపది ముర్ము జీవిత నేపథ్యానికి తగ్గట్టుగానే ఈ వేడుకను అత్యంత నిరాడంబరంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు ప్రొఫెసర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం మహిళలకు, గిరిజనులకు, అణగారిన వర్గాలకు ఒక గొప్ప ప్రేరణ అని కొనియాడారు. ఒక సాధారణ మహిళ దేశ ప్రథమ పౌరురాలు కావటం వెనుక ఉన్న పట్టుదల, వినయం, శ్రమను ప్రతిబింబించేలా ఈ పుస్తకాన్ని రచించానన్నారు. అటువంటి ఉన్నత వ్యక్తి జీవిత చరిత్రను మరో శ్రమజీవి అయిన లక్ష్మమ్మ చేతుల మీదుగా ఆవిష్కరించడం నా ఉద్దేశపూర్వక నిర్ణయమని వెల్లడించారు. ఇది సమాజంలో ప్రతి ఒక్కరి శ్రమను ఇచ్చే గౌరవమని ఆయన పేర్కొన్నారు. స్వతంత్ర భారతదేశంలో ప్రజాస్వామ్య పరిపూర్ణతకు నిలువెత్తు నిదర్శనం ద్రౌపది ముర్ము గారిని అత్యున్నత పదవి రాష్ట్రపతికి ఎంపిక చేయటం. ఇటువంటి అసాధారణమైనటువంటి ఎంపిక చేసేటువంటి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మా అభినందనలు తెలియజేస్తున్నాం. ఒక మారుమూల గిరిజన గ్రామంలో, గిరిజన కుటుంబంలో, ఒక గుడిసెలాంటి ఇంట్లో జన్మించి మెట్టుమెట్టుగా ఎన్నో నిబద్ధతతో, నిష్ఠతో ఒక నమ్ముకున్నటువంటి పార్టీ సిద్ధాంతాల కోసం పనిచేసి తరువాత రాజకీయాలకు అతీతంగా బ్రహ్మకుమారీస్ యొక్క బృందంలో చేరి అక్కడ పాఠశాలలో ఉచితంగా పాఠాలు నేర్పి ఒకే సంవత్సరన్నర కాలంలో భర్తని, తల్లిని, ఇద్దరు కుమారుల్ని, సోదరుడు కోల్పోయినప్పటికి కూడా పట్టుసడకుండా, దిగులు చెందకుండా ప్రజలకు సేవ చేయాలి, విద్యార్థులకు సేవ చేయాలి, ఉచితంగా పాఠాలు చెప్పి అక్కడి నుంచి కౌన్సిలర్గా, ఎమ్మెల్యేగా, మంత్రిగా, గవర్నర్గా పనిచేసి ఈనాడు అత్యున్నత స్థాయికి ద్రౌపది ముర్ము గారి యొక్క జీవితం ప్రతి ఒక్కళ్ళు అనుసరించాలి. ముఖ్యంగా యువతీ యువకులు అనుసరించాలి. స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకునే భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో మారథాన్లు నిర్వహించనున్నట్లు బీజేపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పరశురామరాజు, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు మూర్తి తెలిపారు. లాసాన్స్ బే కాలనీలోని బీజేపీ కార్యాలయంలో మారథాన్కు సంబంధించిన పోస్టర్ని విడుదల చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తిరుపతి, నెల్లూరు, విజయవాడ, రాజమండ్రి, విశాఖ నగరాల్లో ఈ మ్యారథాన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. దీనిలో భాగంగా ఈ నెల 11వ సాయంత్రం గాజువాక డిపో సమీపంలోని వివేకానందుని విగ్రహం వద్ద నుండి 5 కిలోమీటర్ల మారథాన్ జరుగుతుందని తెలిపారు. యువత, యువజన సంఘాలు, నావికాదళ అధికారులు తదితరులు పాల్గొంటారని చెప్పారు. అనంతరం బహిరంగ సభలో పలువురు వక్తలు మాట్లాడతారని అన్నారు. వివేకానందుని స్ఫూర్తిని యువతలో నింపేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. పెద్ద ఎత్తున యువత పాల్గొనాలని కోరారు. ఇనుప నరాలు, ఉక్కు కండరాలు కలిగినటువంటి యువత ద్వారానే ఈ యొక్క దేశం నిర్మాణం అవుతుందని చెప్పి ఆయన బలంగా నమ్ముతారు. కాబట్టి అదే సిద్ధాంతంతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని చెప్పి ఆ ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం జరుగుతుంది. దీని తర్వాత కూడా చాలా పెద్ద ఎత్తున అన్ని జిల్లాల్లో కూడా ఈ యొక్క ర్యాలీలు నిర్వహించాలని చెప్పి మా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారి పిలుపు మేరకు ఈ యొక్క కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఇందులో నగరంలో ఉండేటటువంటి యువకులు, అలాగే నేవీకి సంబంధించినటువంటి ఆఫీసర్స్, అలాగే చాలామంది ఏదైతే ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వాళ్ళు, అలాగే యూత్ ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో యువ సంఘాలన్నింటినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయడం జరుగుతుంది. ఈ ఇన్వాల్వ్మెంట్ కారణంతో వివేకానంద యొక్క స్ఫూర్తిని అందరినీ కూడా రగిలించేటటువంటి ఈ యొక్క కార్యక్రమం నుంచి ప్రారంభమవుతుంది. ఏదైతే అక్కడ అందరం కూడా గ్యాదర్ అవుతాం, ఏదైతే వివేకానంద స్టాచ్యూ గాజువాక బస్ డిపో అక్కడ ప్రారంభమై మళ్ళీ 5 కిలోమీటర్ల మేర వచ్చి అక్కడే ఎండింగ్ అవుతుంది. అక్కడ బహిరంగ సభ కూడా ఉంటుంది వివేకానందకు సంబంధించినటువంటి. ఇందులో కొంతమంది పెద్దలు కూడా ముఖ్య వక్తలుగా, ఇన్స్పిరేషనల్ పర్సన్స్ని కూడా సొసైటీ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు కూడా ఇందులో పాల్గొంటారు. సంక్రాంతి సంబరాలు నగరంలో మొదలయ్యాయి. నగరంలోని పల్లెటూరి వాతావరణం కనిపిస్తోంది. ఎన్ఏడి గ్రీన్ బెల్ట్ హెల్త్ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి వేడుకలు కనువిందు చేశాయి. ఈ కార్యక్రమంలో విశాఖ నగరం మాజీ డిప్యూటీ మేయర్
జిఆర్ శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొని సందడి చేశారు. ముగ్గుల పోటీలు, గొబ్బెమ్మలు, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలతో గ్రీన్ బెల్ట్ అంతా కోలాహలంగా మారింది. ముఖ్యంగా మహిళలు సాంప్రదాయ పద్ధతిలో పొంగల్ వండి పండుగ ఉత్సాహాన్ని చాటారు. ఈ సందర్భంగా జిఆర్ శ్రీధర్ మాట్లాడుతూ సంక్రాంతి అనేది మన తెలుగు సంస్కృతిని, రైతు గొప్పతనాన్ని చాటి చెప్పే పండుగని కొనియాడారు. భోగి మంటలు, మకర సంక్రాంతి, కనుమ ఇలా 3 రోజుల పాటు జరుపుకున్న ఈ వేడుకలు కుటుంబాల మధ్య అనురాగాన్ని పెంచుతాయని అన్నారు. నగరంలో ఉన్నా సరే పల్లెటూరు జ్ఞాపకాలను గుర్తు చేసేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఆయన పేర్కొన్నారు. అనంతరం నిర్వాహకులు మాట్లాడుతూ ఈ కార్యక్రమ వివరాలు తెలిపారు. ఈ వేడుకల్లో ఉట్టి కొట్టడం, పిట్టల ద్వారా వేషధారణలు, సంక్రాంతి పాటలు ఈ వేడుకల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సంక్రాంతి ఉత్సవాలు, సంబరాలు విశాఖ నగరం ఎన్ఈడి కొత్త రోడ్లో జరుగుతూ ఉన్నాయి. ఈరోజు హెల్దీ వాకర్స్ అండ్ మహిళా వాకర్స్ ఎలియన్స్ క్లబ్ మరియు యోగా టీంతో ఎన్ఈడి ప్రాంతంలో గ్రీన్ బెల్ట్ వాకింగ్ ట్రాక్లో సంక్రాంతి పండుగలు జరుపుతున్నాం. మరి భోగి మంటలు కానీ, తాటిపెద్ది కానీ, మరి గంగిరెద్దు విన్యాసాలు కానీ అందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని, మన రాష్ట్రంలో వ్యవసాయం బాగా పండాలని, భారతదేశంలో వ్యవసాయం బాగా సాగాలని, అందరూ ఆరోగ్యంగా ఉండాలని, పిల్లలందరూ బాగా చదువుకోవాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ ఈరోజు సంక్రాంతి వేడుకలు విశాఖ నగరంలో సంక్రాంతి పండగ వాతావరణం అప్పుడే వచ్చింది. చాలామంది విదేశాల నుంచి, దుబాయ్ నుంచి, అమెరికా నుంచి అనేక మంది మహిళలు, పిల్లలు ఈ యొక్క వేడుకల్లో విదేశాల నుంచి వచ్చిన మహిళలు కూడా, పిల్లలు కూడా పాల్గొనడం జరిగింది. నగరంలోని వెంకోజీపాలెం మెడికవర్ హాస్పిటల్ ప్రాంగణం సంక్రాంతి శోభతో కలకల్లాడుతోంది. గురువారం ఆసుపత్రి యాజమాన్యం, సిబ్బంది ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలను అత్యంత వైభవంగా నిర్వహించారు. పల్లె వాతావరణాన్ని తలపించేలా ఆసుపత్రి ప్రాంగణాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, డూడు బసవన్నల విన్యాసాలు మరియు మేళతాళాల మధ్య వేడుకలు కోలాహలంగా సాగాయి. మహిళా సిబ్బంది కోసం ప్రత్యేకంగా రంగవల్లులు పోటీలు నిర్వహించారు. రంగురంగుల ముగ్గులతో ఆసుపత్రి ప్రాంగణం మెరిసిపోయింది. వైద్యులు, నర్సింగ్, పరిపాలనా సిబ్బంది సాంప్రదాయ వస్త్రధారణలో మెరిసిపోతూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికవర్ ఏపీ రీజనల్ ఆపరేషన్స్ హెడ్ డాక్టర్ ఆచార్య, సెంటర్ హెడ్ డాక్టర్ అరుణ్ కుమార్, గైనకాలజిస్ట్ డాక్టర్ లక్ష్మీ కొండమ్మ, ఆంకాలజీ యూనిట్ హెడ్ డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ మెడికవర్ హాస్పిటల్లో ప్రతి పండుగను ఒక కుటుంబంలో కలిసి జరుపుకోవడం తమ ఆనవాయితీ అన్నారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు మన సంస్కృతి సాంప్రదాయాలను గౌరవిస్తూ ఇటువంటి వేడుకలు నిర్వహించడం సిబ్బందుల ఉత్సాహాన్ని నింపుతుందన్నారు. నమస్తే అండి, నేను డాక్టర్ అరుణ్ కుమార్, సెంటర్ హెడ్ మెడికవర్ ఎంబీపీ బ్రాంచ్. ఆంధ్రప్రజలందరికీ మెడికవర్ తరపున సంక్రాంతి శుభాకాంక్షలు. మేము ప్రతి పండుగని చాలా యాక్టివ్గా, మా ఎంప్లాయీస్ అందరూ, డాక్టర్స్ కానీ అందరూ యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యి జరుపుకుంటాము. ఈరోజు రంగోలీ కాంపిటీషన్స్, తర్వాత స్టేజ్ పర్ఫార్మెన్సెస్ కానీ, తర్వాత భోగి మంటలు, ఇలాంటి ప్రోగ్రామ్స్ అన్నీ ప్లాన్ చేసాం. ఈరోజు ఇంచుమించుగా ఒక 1000 మంది దాకా ఎంప్లాయీస్ ఈరోజు అటెండ్ అవ్వడం జరిగింది. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం అండి. సంక్రాంతి అందరికీ 14-15 నుంచి వస్తే మెడికవర్ హాస్పిటల్లో గత వారం రోజుల నుంచి వచ్చింది. మెడికల్ హాస్పిటల్ గత వారం రోజులుగా సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నాం. ఈ సందర్భంగా రంగోళీ, భోగిమంటలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు మెడికవర్ హాస్పిటల్లో జరిపాము. అందరికీ మెడికవర్ హాస్పిటల్ తరపున భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్వాడీ కేంద్ర నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని రాష్ట్ర ఆహార కమిషన్ సభ్యులు బి కాంతారావు స్పష్టం చేశారు. గురువారం పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలోని విస్తృతంగా పర్యటించి పలు రేషన్ దుకాణాలు, పాఠశాలలు మరియు అంగన్వాడీ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీతంపేటలోని గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ బాలుర ఆశ్రమ పాఠశాల సందర్శించిన ఆయన అక్కడ విద్యార్థులకు వడ్డించిన అన్నం సరిగా ఉడకలేదని, ఆహార నాణ్యత లోపాలు అధికంగా ఉన్నాయని గుర్తించారు. వంట మాస్టర్ నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హడ్డుబెంగి గిరిజన ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమ పాఠశాల విద్యార్థుల సంఖ్యకు తగ్గినట్లుగా కూరగాయలు వాడాలని హెచ్చరించారు. సీతంపేట గర్ల్స్ గురుకుల పాఠశాలలో వంట బాగున్నప్పటికీ పరిసరాలు పరిశుభ్రంగా లేవని అసహనం వ్యక్తం చేస్తూ పరిశుభ్రత పాటించాలని సూచించారు. మీరు కూడా చూసుకోవాలి కదండి. డిప్యూటీ వార్డెన్ ఏంటంటే మీ డ్యూటీ ఏం చేస్తారండి?
మీరు వచ్చి ఇలాగా సంతకాలు పెట్టుకుని వెళ్తాను కదా, డ్యూటీ చేయాలండి. మీరు డిప్యూటీ వార్డెన్ ఎందుకు బాగా పోస్ట్ పెట్టారు, ఒక టీచర్ కూడా ఇన్ఛార్జిగా చూడాలి. మీరు కూడా వెరిఫై చేయాలండి, లేకపోతే జేసీకి ఫైల్ పెడతాను మొత్తాన్ని పిలిచేస్తారు అక్కడ. రెడ్డికాయ కాదు కానీ ఆయన సస్పెండ్ చేయించండి. ఆయన రెక్లెస్కున్నాడు, తాగున్నాడు, మామూలుగా ఉన్నాడు కూడా అర్థమవుతుంది. మనం ఇది పిలుస్తుంటే ఇది పిలుస్తుంటే ఆయన అంటాడు, ఈయన అంటాడు. ఎవరైనా వంట చేయాలి, ఎవరైతే ఎక్కడికి అయితే వాళ్ళు బాధ్యత వహించాలి. టోటల్గా ఏంటి ఎక్కడ ప్రాబ్లం జరిగినా హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ప్రిన్సిపాల్ గారు మీరే బాధ్యత వహించాలి. ఆలయ అభివృద్ధి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని కెప్టెన్ రామారావు కూడలి శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి ఆలయ కమిటీ ముఖ్య సలహాదారుడు బొడ్డటి ప్రసాద్ తెలిపారు. ఆలయ ప్రాంగణంలో గుడేల నాగమణి జ్ఞాపకార్థం గుడేల బాలాజీ, పద్మ, గుడేల చిన్ని, రాణిల ఆర్థిక సహాయంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ప్రతినిధి బొడ్డటి ప్రసాద్, ఆలయ అర్చకులు కామేశ్వర శర్మ, గుడేల బాలాజీ మాట్లాడారు. ప్రతి గురువారం ఆలయం వద్ద అన్నదాన కార్యక్రమం క్రమం తప్పకుండా నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు, దాతలు అందిస్తున్న సహకారంతో ఆలయ అభివృద్ధితో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు ఎంతో మహిమగల దేవతని చెప్పారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు చేస్తే అన్ని శుభాలు కలుగుతాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు పీలా వెంకటప్పల నాయుడు, అధ్యక్షులు కరి నీలకంఠం, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ రేణుక ఎల్లమ్మ వారి దేవాలయం కెప్టెన్ రామారావు జంక్షన్ ప్రతి లక్షవారం లాగా ఈ లక్షవారం కూడా అన్న సమారాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ వారం గుడేల బాబురావు గారు అంటే 33వ వార్డులో పరిచయం అక్కర్లేని పేరు. ఆయన ఎన్నో దానాలు, ఆయన అంటే 33వ వార్డుకి తెలియని వారు అంటే ఎవరు ఉండరు. ఈరోజు వాళ్ళ శ్రీమతి అయినటువంటి కీర్తిశేషులు గుడేల బాబురావు గారు శ్రీమతి అయినటువంటి శ్రీమతి స్వర్గస్సులు నాగా వేణు గారి జయంతి సందర్భంగా ఈరోజు అన్న సమారాధన కార్యక్రమం జరుపుతున్నారు. అలాగే వీళ్ళు ప్రతి సంవత్సరం వాళ్ళ పుట్టినరోజులు కానీ ఇలాంటివి కానీ ఇక్కడే జరుపుకోవడం చాలా ఆనందం. ఇలాంటి కార్యక్రమాలు ప్రతి దగ్గర అన్న సమారాధన కార్యక్రమాలు జరగడం చాలా మంచిది. ఈ అమ్మాయి ఎప్పుడు కూడా ఈ రేణుకామలకు నాకు ఎప్పుడు కూడా ఈ అవకాశాన్ని ఇమ్మని, ఈ 10 మందికి ఎలా సేవ చేయమని చెప్తారని ఆశిస్తూ నేను తీసుకుంటాను. నా పేరు బాలాజీ అండి, గుడేల బాలాజీ, నేను పద్మావతి. ఎప్పుడు ఈ అమ్మకి ఏదో రకంగా మేము మా కమిటీ సభ్యులు చెప్తూ ఉంటారు, నేను ఏదో నా దగ్గర కలిగి మేము చేసుకెళ్తుంటామండి. ఈ అవకాశాన్ని ఇలాగే ఇమ్మని చెప్పి మళ్ళీ అమ్మకి దండం పెట్టుకుంటాం. శ్రీ రేణుక ఎల్లమ్మ ఆశీస్సు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు గుడేల వారి ఫ్యామిలీ వారు వచ్చి వారి అమ్మగారు అయినటువంటి స్వర్గస్థులైన శ్రీమతి గుడేల నాగవేణి గారు జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి బాలాజీ గారు, చిన్ని గారు ఇక్కడ అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇలాగే చాలామంది మా అమ్మవారి గుడి దగ్గర వారి యొక్క పుట్టినరోజు వర్ధంతి కానీ వర్ధంతులు కానీ సందర్భంగా అన్నదానం నిరకాటంగా జరుగుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశం. పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదించిన మంత్రివర్గం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఆలయ హాస్య బ్రహ్మానందం. ప్రముఖ తమిళ హీరో శ్రీకాంత్ దంపతులు. ఆలయ మర్యాదలతో రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించిన పండితులు. భారతీయ జనతా యువమోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ఘనంగా జరగనున్న స్వామి వివేకానంద జయంతి వేడుకల పోస్టర్ను ఆవిష్కరించిన బీజేపీ నగర అధ్యక్షులు పరశురామరాజు. విశాఖ కేజీహెచ్లో కనుల పండుగగా జరిగిన సంక్రాంతి ముందస్తు వేడుకల్లో పాల్గొని వైద్యులు, నర్సింగ్ సిబ్బంది, వైద్య విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే వంశకృష్ణ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్తే.